వైసీపీ నేతలు కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటికి వచ్చి ముద్రగడ పద్మనాభరెడ్డిని పరామర్శిస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే ముద్రగడ పద్మనాభం ఇంట్లో దాడికి పాల్పడిన వ్యక్తి. ఈ తెల్లవారుజామున ముద్రగడ పద్మనాభానికి ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. ట్రాక్టర్ని తీసుకుని వచ్చి గోడను గుద్దుకొని లోపలికి వెళ్ళి ఆ కార్ను కూడా ఢీకొట్టాడు. లోపలంతా వీరంగం సృష్టించాడు. అటు ఇటు ట్రాక్టర్తో కలిదిరుగుతూ దుక్కు దున్నినట్లుగా నానా రచ్చ చేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చి ముద్రగడ పద్మనాభ ఇంట్లో దుక్కు దున్నేశాను, రచ్చ చేశాను, తగ్గేదేలే, పుష్ప పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అంటూ మాట్లాడాడు. ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని విచారిస్తూ ఉన్నారు. మతిస్థిమితం లేక ఇలా చేశానని చెబుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన వ్యక్తిని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ట్రాక్టర్తో ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటి దగ్గర రచ్చరచ్చ చేశాడు యువకుడు. పుష్ప తగ్గేదేలే అంటూ వీరంగాన్ని సృష్టించాడు. దాడి చేసిన వ్యక్తి పిఠాపురానికి చెందిన గణిశెట్టి గంగాధర్గా గుర్తించారు. పవన్ కళ్యాణ్ తాలూకు అంటూ గంగాధర్ ఒక వీడియో కూడా చేశాడు. 50 లక్షల రూపాయలు మోసం చేసిన ముద్రగడ్డ బయటకు వస్తే సంగతి తేలుస్తా అంటూ అక్కడ హంగామా చేశాడు. గంగాధర్ను పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకసారి ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర చేసిన దాడి గురించి ఏం మాట్లాడాడో చూద్దాం. గురు ఎవరా? రాజనాల బావరాజు గారు మనవునండి. పుట్టింది మంగదుర్తి, పెరిగింది పిఠాపురం. చెప్పు. ఎమ్మెల్యే గారి తాలిక. మాకు మోసం జరిగింది అక్కడ. ఏమైంది చెప్తాను తాతి బయటకు వచ్చాక. తాతీకే తెలుసు, మీకేం తెలిసింది? ఏం చేస్తున్నా ఇక్కడ పని ఏంటి నీకు అంటున్నాను. తాతీ కోసం పలకరించడానికి వచ్చే పార్టీ. ఏ తాత? పద్మనాభం తాత. రాజనాల బావరాజు గారు మనవన్న. ఎప్పుడు వచ్చావు నువ్వు? రాత్రి వచ్చాను, ఇప్పుడు వచ్చాను. రాత్రి వచ్చి ఏం చేసావు? రచ్చ రచ్చ చేశాను. రచ్చ రచ్చ చేసావా? మామూలుగా కాదు, బిస్కెట్ లోపల దుక్కు దున్నేసావు. తగ్గేది పుష్పరాజు. ట్రాక్టర్ ఏది? తాటర వస్తుంది. రాత్రి వచ్చింది కదంటే తాటరే పగల తాటర కారుకి తాతి కారుకి చిన్నది ఆనవలు ఎక్కాను. పెట్టేవిటి? మామూలుగా ఒకసారి లోనకరా. ఎర్ర సంబరం. ఏ తాతిని బయటికి రమ్మని భయమా? రాయలాగా భయమా? రాత్రి వచ్చానా దొంగ డబ్బులు తీసుకుని తాతయ్య మామయ్య పుష్పరాజ్ ఎవరు తగ్గేదే లేదు. జై చల్చేరా జగన్మయ్య. ఎర్రదనం లోడ్ అయిపోయింది. జై జనసేన. 50 లక్షలు రావాలండి. మా తాత మొత్తం నాశనం చేసినంత నువ్వైతే. నేనే జై జనసేన అంతే. రాజ్యాల బావరాజు మనని చెప్పండి, తెలుస్తుంది. తెలియదంటే తుల్లో మీటింగ్ అయితే వచ్చిన కుర్రోడు కొండైపేట రచ్చరేం పోలా. జై జనసేన. పుష్పరాజు నీ అమ్మ తగ్గేది లేదు. 50 లక్షలు తగ్గాడు. చదువుకుంటాడు ఎవడమ్మగారు చంపు. మనోడి దగ్గర జంగచ్చేటి, మనోడి దగ్గర ఇంకా ఊరుకుంటానేటి. జై జనసేన. అది పెట్టాను తాటి పెట్టి. రాత్రి వచ్చింది కదన్నా. వచ్చారు రాత్రే గుమ్మం కట్టమని చెప్పిదాలకిచ్చు. గౌరవం
సార్ రాత్రి వచ్చింది కదన్నా వచ్చారు రాత్రే చెప్పిదాలకిచ్చు 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 గౌరవం ఇతనే గనిశెట్టి గంగాధర్. ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంట్లోకి ట్రాక్టర్ను తీసుకుని వెళ్ళి కాంపౌండ్లోకి ట్రాక్టర్ను తీసుకుని వెళ్ళి నానా హంగామా సృష్టించిన వ్యక్తి అతనే. మళ్ళీ ముద్రగడ పద్మనాభం ఇంటికి వచ్చి ఆ ఇంటి ముందు రోడ్డు పైన నిలబడి తాతయ్య తాతయ్య అంటూ పిలుస్తున్నాడు, మావయ్య మావయ్య అంటూ పిలుస్తున్నాడు. మళ్ళీ బయట కూడా రచ్చరచ్చ చేస్తూ ఉన్నాడు. దీంతో అక్కడికి వచ్చిన కొంతమంది ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఆ వీడియోని రికార్డ్ చేశారు. ఆ తర్వాత మిగిలిన స్థానికులు ముద్రగడ పద్మనాభరెడ్డి అనుచరులు కూడా అక్కడికి వచ్చి అతన్ని దేహశుద్ధి చేసి గనిశెట్టి గంగాధర్కి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఒక్కసారి దేహశుద్ధి చేసిన తర్వాత కూడా అతను మాట్లాడాడు. అని ముద్రగడ పద్మనాభ ఇంట్లో ఆ ట్రాక్టర్ని కూడా మీరు చూడొచ్చు. ఆ ట్రాక్టర్ని తీసుకుని వెళ్ళి ముద్రగడ పద్మనాభ ఇంట్లోకి వెళ్ళి అక్కడ నానా హంగామా సృష్టించాడు. తెల్లవారుజామంతా కూడా జై జనసేన అంటూ ఉన్నాడు, పుష్ప తగ్గేదేలే అంటూ ఉన్నాడు. సో అతను ఆ మాటలు మాట్లాడిన తర్వాత నానా హంగామా చేశాడు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కూడా విజిల్స్ వేస్తూ రోడ్డు పైన వెళ్తున్న బైక్ పై వెళ్తున్న వాళ్ళని కూడా పిలిచి మాట్లాడుతూ వాళ్ళపైన కేకలు వేస్తూ రమ్మని పిలుస్తూ ఇలా నానా హంగామా సృష్టించాడు. అతను మద్యం మత్తులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారి అతని దేశశుద్ధి చేసిన తర్వాత అతను ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. గజపతి నగరానికి చెందిన గనిశెట్టి గంగాధర్గా గుర్తించారు. నేను పలానా వాళ్ళ మనవణ్ణి వచ్చానని చెప్పండి అంటూ అక్కడికి వచ్చి నానా హంగామా చేశాడు. ముద్రగడ్డ కాంపౌండ్లోకి ట్రాక్టర్ని తీసుకుని వెళ్ళి